2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. చాలా సర్ప్రైజింగ్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అతి త్వరలో పాలస్తీనాని ఒక స్టేట్గా గుర్తిస్తామని చెప్పి ప్రకటించారు. ఫ్రాన్స్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ పాపులారిటీ పడిపోతుంది. ఆయన పార్టీ, ఆయన ఐడియాలజీ సెంటర్ లెఫ్టిస్ట్ అనమాట. ఈ ఐడియాలజీతో ముందుకెళ్తే ఆయనకి ముస్లిం ఓట్ బ్యాంక్ రావటం కాస్త కష్టం. దాంతో వాళ్ళని బుజ్జగించేందుక, లేదా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రాన్స్ మీద తగ్గిందా? ఇప్పుడు అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ మీద బాగానే తగ్గింది. అంతేకాదు నేటో కూడా అమెరికా కాస్త దూరం అవుతుంది. ఈ టైంలో యూరోప్లో ఫ్రాన్స్ ఈ ప్రకటన చేయడం అందరూ ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు పైగా పాలస్తీనాని ఒక దేశంగా గుర్తిస్తున్నాయి. అయితే అమెరికా, కెనడా, జపాన్, యూకే, ఫ్రాన్స్ ఇంతవరకు గుర్తించలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చి నేను పాలస్తీనాని ఒక దేశంగా గుర్తిస్తున్నానని చెప్పడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాలస్తీనాకు సంబంధించి ఒకవేళ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త వరవడి తీసుకురాబోతున్నారు. ఆయన సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ని పర్సువేట్ చేసి, మీరు కనుక ఇజ్రాయెల్ని ఒక స్టేట్గా గుర్తిస్తే మేము పాలస్తీనాన్ని కూడా గుర్తిస్తున్నాం కాబట్టి మీరు కూడా గుర్తించాలని చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ పక్కన పెడితే కాస్త మిడిల్ ఈస్ట్ కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, యుఏఈలో యుఏఈ, ఇజ్రాయెల్ ఇక్కడ పార్ట్నర్ అవుతున్నాయి I2U2లో. అంటే యుఏఈ అనే ఒక ముస్లిం కంట్రీ ఇజ్రాయెల్ గుర్తించినట్టే కదా. అదేవిధంగా కొన్ని దేశాలు మనం చూస్తే కనుక ముస్లిం వరల్డ్లో ఫ్లాగ్ బేరర్ కంట్రీస్ ఇరాన్ కావచ్చు, టర్కీ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళు కాస్త ఇజ్రాయెల్ గుర్తించే విషయంలో కొంచెం హార్డ్ లైనర్స్గా ఉంటారనమాట. అయితే ప్రాక్టికల్ సెన్స్లోకి వచ్చేసరికి అందరూ ఇప్పుడు అగ్రీ చేశారు ఇజ్రాయెల్ అనేది ఒక రికానబుల్ పవర్ అని. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిడిల్ ఈస్ట్లో ఆయన రాజకీయాలు అలా ఉండబోతున్నాయి. ఇంకా ఆయన మిడిల్ ఈస్ట్ మీద పూర్తిగా దృష్టి పట్ల, ఇంకా టారిఫ్స్ వార్లోనే ఉన్నారు. మిడిల్ ఈస్ట్లో ఆయన ఏం చేయబోతున్నారు? డొనాల్డ్ ట్రంప్ అంటే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అంటే ట్రంప్. అంటే ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ దే ఆర్ వెరీ 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 క్లోజ్. మనం చూస్తే జో బిడెన్ టైంలో కాస్త ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అమెరికా కొన్ని యాక్టివిటీస్ చేసిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం 100% ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్లాన్ కూడా వేశారు, నాకు గాజా స్ట్రిప్ ఇచ్చేసేయండి, గాజా స్ట్రిప్లో అమెరికా మొత్తం కొత్త ప్లాన్ వేస్తే గాజాను రూపురేఖలే మార్చేస్తుందని చెప్పి. దీంతో ఈవెన్ చాలా అరబ్ దేశాలకు కోపం వచ్చేసింది, నువ్వెవరు ఇక్కడ రావడానికని అడుగుతున్నారు అనమాట. సో ట్రంప్ మాత్రం గాజా మీద కూడా కన్నేస్తారు. ఈ పరిస్థితిలో ఎంటర్ ఎపిసోడ్లో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చి మేము పాలస్తీనాని స్టేట్గా రికగ్నైజ్ చేయడం అనేది అది ఒక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి యూకే ఏం మాట్లాడబోతుంది, జపాన్ ఏం మాట్లాడబోతుంది, కెనడా ఏం మాట్లాడబోతుంది మనం చూడాలి. అండ్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు స్ట్రాంగ్ ఫ్రెండ్స్ కావచ్చు. మీకు అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు టర్మ్లో జెరూసలేంకి సంబంధించి కూడా భారీ స్టేట్మెంట్ ఇచ్చి అమెరికన్ కాన్సులేట్, అమెరికన్ ఎంబసీ ఆఫీస్ కూడా జెరూసలేంలో పెట్టించారు. మేము జెరూసలేం మొత్తం ఇజ్రాయెల్ది అని భావిస్తున్నాము, జెరూసలేం ఇజ్రాయెల్కి సంబంధించింది అని చెప్పారు. అప్పట్లో జెరూసలేంలో కూడా కాస్త పాలస్తీనియన్స్ మాకు షేర్ ఉండాలని చెప్పి అప్పట్లో చాలా ఇష్యూస్ ఉండే. డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో కూడా పాలస్తీనియన్స్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్కే సపోర్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా, డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ భర్త కూడా జూయిష్ ఆరిజినే అనమాట. సో ఇవన్నీ చూస్తే డొనాల్డ్ ట్రంప్ దీన్ని మళ్ళీ ఎలా రెస్పాండ్ అవుతారో కూడా చూడాలి.